లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర ఆధ్వర్యంలో నెల్లూరు నగరం బాబు గిరిజన కాలనీలోని గీతామాయి బాలభవన్ నందు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమస్త సభ్యులు తెలియజేశారు. సివింగ్ మిషన్స్ ఈరోజు సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి దానం చేస్తే ఒకసారి అయిపోతుంది, బట్ అదే ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తమ్మినేని పాండు గారి ఆధ్వర్యంతో వారి సహకారంతో బాలభవన్ ప్రిన్సెస్లో 4 సివింగ్ మిషన్స్ విజయవాడ నుంచి వారు స్పాన్సర్ చేశారు. సో వారి సహకారంతో ఈరోజు ఒక మంచి దానికి పూనుకొని ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎంతోమంది లేడీస్ బెనిఫిట్ అయ్యి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలుస్తారని నేను కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘమిత్ర క్లబ్కి మరియు నెల్లూరు క్లబ్కి, నెల్లూరు సేవాప్రియ క్లబ్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను పీడీజీ వాయి అమృతవల్లి 2014-15లో నేను గవర్నర్గా చేశానండి. మరి 1996లో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అనేది సేవాప్రియ అనేది స్టార్ట్ చేయడము, అక్కడి నుంచి మరి స్వింగ్ సెంటర్స్ అనేది డెవలప్ చేయడం, కేవలం మహిళలను దృష్టిలో ఉంచుకొని వేర్ దర్ ఇస్ నీడ్ దర్ ఇస్ ఎ లయన్ అన్న ఉద్దేశంతో మేము లయన్స్ ముందుకెళ్తున్నాము. దాంట్లో ప్రత్యేకంగా మహిళలుగా ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరులో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ అండ్ సంఘమిత్ర అండ్ ప్రియదర్శిని 3 క్లబ్బులు కూడా లేడీస్ క్లబ్స్ ఉన్నాయండి. 3 అద్భుతమైన సేవలు చేస్తూ ముందుకెళ్తున్నాయి. దాంట్లో ప్రత్యేకించి మా ద్వారా ఇనాగ్రేట్ చేయబడిన లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర అనేది ప్రత్యేక స్థానంలో 1 ఇయర్ అయినా కూడా అద్భుతమైన సేవలు చేస్తూ, మరి మహిళల గురించి తక్కువ చెప్పకూడదు, మహిళలకి పుట్టుక నుంచే ఓర్పు, శక్తి, సహనం అన్నీ భగవంతుడు ఇస్తాడు. ఆ ఒక్క ఉద్దేశంతో ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ కలిపి మరి ఒక సేవామూర్తిగా పర్వీన్ గారు మరి సంఘమిత్రు భగవంతుడు ఇచ్చిన సేవారత్నగా నేను అనుకుంటానండి. ఆమె యొక్క ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి మూడవ స్వింగ్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి ఇటువంటి స్వింగ్ సెంటర్స్ అద్భుతంగా విజయంగా ఉండాలని భావిస్తూ అందరినీ విష్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మేము మా సంఘమిత్ర లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ గీతామయి బాలభవన్లో ఒక స్వింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత ఇక్కడ మన ఆహ్వానం అందించి వచ్చిన పెద్దలకి అందరికీ నిజంగా చాలా కృతజ్ఞత తెలియజేసుకుని, వాళ్ళు ఎంతో పనులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇక్కడ బాలాజీ నగర్లో కొంచెం చాలా స్లమ్ ఏరియా ఇది. సార్ చెప్తుంటారు అన్నమాట, మేడం ఇక్కడ మీరు ఏదైనా స్టార్ట్ చేయండి అంటున్నారు. సార్ ఉండేది సార్ చూస్తాను అన్నాను. సరే ఇంక 4 మిషన్స్ వచ్చి సార్ వాళ్ళు ఇచ్చారనమాట. గోపినాథ్ సారు, మల్లేశ్వర్ సార్ గారు వాళ్ళిద్దరు ఇచ్చారు 4 మిషన్లు. సరే ఇంకా ధైర్యంగా స్టార్ట్ చేస్తున్నాము. భగవంతుడి దయ వల్ల ప్రతి మహిళ తమ కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబానికి సపోర్ట్గా ఉండాలని నా ఆశ అనమాట. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా ఆలోచిస్తాను. మనం ఏదైనా మనకి ఏ అవసరం వచ్చినా భర్త మీద కానీ లేదంటే పిల్లల మీద కానీ ఆధారపడి మన సొంతంగా మనకు సంపాదన అంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే చాలామంది స్లమ్లో ఉన్న మహిళలు చదువుకోరనమాట. వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది కూడా ఉండదు. అలాంటి వాళ్ళు స్వయం ఉపాధిగా మిషన్ సెంటర్ ఏదో ఒకటి, నేనైతే పోయినసారి 6 మందికి టిఫిన్ సెంటర్ ప్రారంభించానమాట. వాళ్ళకి స్టవ్ కానీ గ్రైండర్ కానీ. ఎందుకంటే ప్రతి మహిళ కూడా పైకి రావాలి, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉండాలని నా అభిలాష అనమాట. అలాగే ఇది 3వది స్టార్ట్ చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఎన్నో స్టార్ట్ చేయాలని ఉంది. అయితే భగవంతుడు కూడా నాకు ఆరోగ్యంగా శక్తి అన్నీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని రోజు అదే ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరికి హెల్ప్ చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేస్తే బాగుంటుందని. నా మొర ఆలకించి దేవుడు ఇక్కడ కూడా ఒక స్వింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాను. ఇంకా ప్రారంభించాలి. ఇంకా ఉన్న ఐడియాలు చూడాలి. భగవంతుడి దయ ఉంటే ఇంకా 2-3 స్థాపించాలని. న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.